నేడు వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సాయం అందించనున్నారు. 4 లక్షల మందికి పైగా బాధితులకు ఆర్థిక సాయం అందనుంది. ఒక్క విజయవాడలోనే 1.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా బాధితుల కోసం 600 కోట్లకు పైగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాధితుల ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సాయం అందించనున్నారు. 4 లక్షల మందికి పైగా బాధితులకు ఆర్థిక సాయం అందనుంది. ఒక్క విజయవాడలోనే 1.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం బాధితుల కోసం 600 కోట్లకు పైగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బాధితుల ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, సుధాత్రి, మన కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వెళ్తారు. అక్కడ వరద సహాయానికి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. 11 గంటలకి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వరద నష్టం పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆయన సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నాయకులతో సమావేశమవుతారు. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కి సంబంధించిన అథారిటీతో కూడా సమీక్ష చేస్తారు. తర్వాత ఎనర్జీ పాలసీపై కూడా రివ్యూ చేస్తారు. ఇదే సందర్భంలో చూసుకుంటే కనుక వరద సహాయానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున పంపిణీకి సంబంధించినటువంటి సన్నాహాలు చేశారు. విజయవాడలోనే 1.5 లక్షలకు పైగా బాధితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునేటువంటి క్రమంలో భాగంగా వరద సహాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. 4 లక్షల మందికి 597 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి వరద బాధితులు ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే వరద నష్టంపై అంచనా కూడా పూర్తి చేసి 4 లక్షల మందికి విజయవాడలో 1.5 మంది బాధితుల వరకు సాయం అందించనున్నారు. అదేవిధంగా 597 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వరద బాధితులకు పంపిణీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 లక్షల మంది బాధితులను ఇప్పటికే గుర్తించి ప్యాకేజీ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో వరద సహాయానికి సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి ప్రక్రియ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. వరదల వల్ల నష్టపోయినటువంటి ఇళ్లు, దుకాణాలు, తోపుడు బండ్లు, వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, వాహనాలు, అదేవిధంగా పంటలు, పశువులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా అందించబోతున్నారు. డీబీటీ ద్వారా బ్యాంక్ బాధితులకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీని కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంక్ రుణాల రీషెడ్యూల్ కూడా చేయనున్నారు. అదేవిధంగా ఎన్యూమరేషన్ లో ఎవరెవరికి ప్యాకేజీ అందకపోయినా నిబంధనల మేరకు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్.